హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకోవాలంటే నువ్వు నేను మూవీలో ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి సీను. హోల్ కాలేజ్ దాన్నే దీనికి అన్వయించుకుంటే మనం అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షలో బొక్క, నాట్ హోల్. అగ్ని పరీక్షలో బొక్క కాదు, పెద్ద బొక్క. సరే, మైక్ ఉంది, ఫోన్ ఉంది, ఎవరైనా ఏదైనా మాట్లాడేయచ్చు. కానీ మనం మాట్లాడే మాటకు తగిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్ అనేదే పెద్ద హోల్ ఇది. ఎందుకంటే ఇది దేంట్లో టెలికాస్ట్ అవుతుంది? ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్ టీవీ వ్యూయర్స్ కానీ కామన్ పబ్లిక్ కానీ దీన్ని చూడడం లేదు. చూస్తుంది ఎవరు? సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్ మాత్రమే దీన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఈ కామనర్స్ని చూస్తే మనం ఒక్కొక్కళ్ళకు సోషల్ మీడియాలో వాళ్ళ ఇన్స్టా పేజెస్ కానీ యూట్యూబ్ కానీ దేంట్లో చూసుకున్నా కానీ లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. మరి వీళ్ళు సోషల్ మీడియాలో స్ట్రీమ్ అయ్యే ఈ ప్రోగ్రామ్ను, సోషల్ మీడియా ఆడియన్స్ చూస్తున్న ఈ ప్రోగ్రామ్ను లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నాయి. వీళ్ళు కామనర్స్ ఎలా అవుతారు? వీళ్ళంతా సెలబ్రిటీస్ కదా, సోషల్ మీడియా సెలబ్రిటీస్ కదా వీళ్ళందరికీ కామనర్స్ అని పేరు పెట్టడమే పెద్ద హోల్. ఇక దీంట్లో ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. నవదీప్, అభిజిత్, బిందుమాధవి ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. అయితే సూపర్ హోస్ట్ అని శ్రీముఖిని నవదీప్ ఇంట్రడ్యూస్ చేశాడు. పైగా ఆమెకు ఒక పవర్ ఉందంట. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికైనా గ్రీన్ ఇచ్చినా కూడా, లేదా వీళ్ళు ముగ్గురు ఎవరికైనా రెడ్ ఇచ్చి ఎలిమినేట్ చేసేసినా కూడా ఆ రీజన్ను ఓవర్ రైడ్ చేసే రైట్ సూపర్ హోస్ట్గా శ్రీముఖి గారికి ఉంది. అంటే ఇది ఒక రకంగా వీటో పవర్ లాంటిది. ప్రెసిడెన్షియల్ పవర్ ఒకటి ఉంటుంది, వీటో అని. అది స్పానిష్ వర్డ్. వీటో అంటే ఐ ఫర్బిడ్ అని అర్థం. అంటే దీన్ని నేను ఆపేస్తున్నాను అని అర్థం అనమాట, ఏదైనా డెసిషన్ కానీ ఏదైనా ఆర్డర్ కానీ. మరి ఈ స్పెషల్ పవర్ సూపర్ హోస్ట్ శ్రీముఖికి ఎందుకు ఇచ్చారు అంటే, బిగ్ బాస్ పెట్టుకున్న ఇది ఒక రిజర్వ్ ఆప్షన్. అంటే ఎవరినైనా తీసుకోవాలి, ఏదైనా డ్రామా క్రియేట్ చేయాలి, టీఆర్పీకి అవసరమైన వాళ్ళని ఎవరినైనా జడ్జెస్ రిజెక్ట్ చేశారు, ఇలా ఏదైనా సిచ్యుయేషన్ వస్తే ఆ సిచ్యుయేషన్లో కొంచెం డ్రామా క్రియేట్ చేసి వాళ్ళని తీసుకోవడానికి, లేదా వీళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ను కొంచెం డ్రామా క్రియేట్ చేసి ఎలిమినేట్ చేయడానికి ఈ పవర్ను బిగ్ బాస్ శ్రీముఖి ద్వారా వాడుకోవడానికి. బిగ్ బాస్ అంటే షో ఆర్గనైజర్స్. పోనీ జడ్జెస్ ఏమన్నా సక్రమంగా ఉన్నారా అంటే చూద్దాం ఒకసారి, అందరి గురించి మాట్లాడుకుందాం. ఆఖరికి అభిజిత్ కూడా అబద్ధాలు చెప్పాడు. ఏమేమి అబద్ధాలు చెప్పారు, ఎవరు ఏమి అబద్ధాలు చెప్పారు అని, ఏమేమి హోల్స్ ఉన్నాయని ఒక రియాలిటీ చెక్ లాంటి ఒక చిన్న అనాలిసిస్ ఇది. ఫస్ట్ కింది నుంచి మనం పైకి వెళ్దాం. అంటే శ్రీముఖితో మొదలు పెడతా ఉన్నాను. శ్రీముఖి ఏం చెప్పారంటే, ఈ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు అన్నారు. అబద్ధం, పక్కా అబద్ధం. కొన్ని కోట్ల మంది అభిమానులు ఈ షోకు లేరు. ఒకవేళ నిజంగా కొన్ని కోట్ల మంది అభిమానులే ఉంటే ఈ షోను కొన్ని పిఆర్ టీంలు మ్యానిపులేట్ చేయడం కానీ, ఓట్లను అటు ఇటు చేయడం కానీ ఇవన్నీ చేయలేరు. సో పిఆర్ టీముల చేతుల్లోకి షో వెళ్ళిపోగలుగుతోంది అంటే కోట్లాది మంది అభిమానులు లేనట్టే. కోట్లాది మందిలో మిగతా కోట్లన్నీ తీసేసి ఒక కోటిని తీసుకున్నా కూడా 5 రోజులు ఓట్ చేస్తారు. ఒక్కొక్కడికి 10 ఓట్లు ఉండేవి లాస్ట్ సీజన్స్లో. 10 ఓట్లు 5 రోజులు వేయడం అంటే 50 ఓట్స్ ఒక్కొక్కళ్ళు క్యాష్ చేయగలరు. అంటే 1 కోటి మంది ఓట్లు వేస్తే అభిమానులు, వీళ్ళు చెప్పిన ప్రకారం కోట్లాది మంది అభిమానులు ఉంటే దాంట్లో కనీసం 1 కోటే తీసుకున్నాం మనం, 50 కోట్ల ఓట్లు పోలవ్వాలి. దాంట్లో జనరల్గా విన్నర్కు 40-50% ఓట్స్ పడ్డాయి అనుకుంటే ఆ విన్నర్కు దగ్గరగా 25 కోట్ల ఓట్లు పోలవ్వాలి. పోలవుతున్నాయా? కానీ అక్కడ మనం ఓట్ల ఇవి చూసుకుంటే లక్షల్లోనే ఉంటాయి జనరల్గా. సో కోట్లాది మంది అభిమానులు అనే మాట అబద్ధం న్యాచురల్గా. ఆ తర్వాత నెక్స్ట్ శ్రీముఖి గారు ఏమన్నారంటే, కొన్ని లక్షల మంది ఇంట్రెస్ట్ చూపించారంట, కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయంట. ఇది ఇంకో పెద్ద హోల్. ఎలా అంటే దీన్ని మనం మళ్ళీ దీన్ని డైసెక్ట్ చేయాల్సిన పని లేదు, పోస్ట్ మార్టం చేయక్కర్లేదు. ఆవిడే ఏం చెప్పారంటే, ఫస్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తారంటే మళ్ళీ అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఆమె ఏం చెప్పిందంటే, అందులోంచి
ఇది లక్షలాది అప్లికేషన్స్ వచ్చాయి. అందులోంచి వందల మందిని ఫిల్టర్ చేసి ఈరోజు ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి 40 మంది కామనర్స్‌ను ఇక్కడికి తీసుకురాబోతున్నామన్నారు. అంటే లక్షలాది అప్లికేషన్స్‌లోంచి వందలు ఫిల్టర్ చేస్తే లక్షలు కదా మిగలాలి. 45 ఎలా మిగిలాయి? అంటే ఇది ఒక పెద్ద హోల్. ఈ మాట వినాలంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్‌లో లాస్ట్‌లో టైం చూపిస్తుంది కదా! అక్కడ 50.10 ఉన్నప్పుడు వినండి. అక్కడ శ్రీముఖి గారి నోటి నుంచే మనం వినొచ్చు. సరే, ఇక నెక్స్ట్ ఇంకా శ్రీముఖి గారు ఏం మాట్లాడారని చూస్తే, వచ్చిన లక్షలాది అప్లికేషన్స్‌లోంచి వందల అప్లికేషన్స్‌ను ఫిల్టర్ చేసి 40 మంది కామనర్స్‌ను ఈ మెగా ఆడిషన్స్‌కు తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి వీళ్ళను మల్టిపుల్ లెవెల్స్‌లో ఫిల్టర్ చేసి టాప్ 15ను సెలెక్ట్ చేసి వాళ్ళను అసలైన అగ్ని పరీక్షకు పంపిస్తాం. అంటే అది అసలైన అగ్ని పరీక్ష అయితే మరి ఇదేం అగ్ని పరీక్ష? శ్రీముఖి అక్కయ్యే చెప్పాలి. ఇక ఫస్ట్ వచ్చిన కంటెండర్ దివ్య, వెజ్ ఫ్రైడ్ మోమోస్ ఎవరో కదా, ఆమెకు లక్షల్లోనే ఉన్నారు ఫాలోయర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్. ఆమె రాగానే నైటీ వేసుకుని నోట్లో బ్రష్ పెట్టుకుని వచ్చారు. నేను పొరపాటున మీ బాత్రూంలోకి వచ్చేసానట్లున్నానంటే ఆవిడ అన్నమాట, బీబీ హౌస్లో మనలాగా ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండకూడదా? ఇది వర్డ్ టు వర్డ్ ఆవిడ నోట్లోంచి వచ్చిన వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ ఇది. అంటే ఇక్కడ ఈ ఓపెనింగ్ సెంటెన్స్ని చూస్తే ఇది ఇంకో పెద్ద హోల్. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది ఒకటే సెంటెన్స్ అయినా దాంట్లో 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. మనలాగా అంటే ఏంటి? అది క్యారెక్టర్కి సంబంధించింది. మనలాగా మనం ఉండడము అంటే క్యారెక్టర్కి సంబంధించిన విషయం. ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండకూడదా అంటే, ఇంట్లో ఎలా ఉంటామో అలా అంటే అది కంఫర్ట్కి సంబంధించిన విషయం. మనం బయటికి టక్ చేసుకుని ప్యాంటు షూస్ అన్నీ వేసుకుని బయటికి వెళ్ళొచ్చాక ఇంటికి రాగానే ఏం చేస్తారు ఎవరైనా జనరల్గా? ఆ షూసు ప్యాంటు షర్టు ఇవన్నీ తీసేసి లుంగీనో షార్ట్సో ట్రాక్సో వేసుకుని ఓ టీషర్ట్ వేసుకుంటారు. ఇది కంఫర్ట్కి సంబంధించిన విషయం. ఇది మనలాగా మనం ఉండడం కాదు. అంటే బయట ఉన్నది మనం అబద్ధమా? కాదు కదా, ఇది కంఫర్ట్కి సంబంధించింది. ఆవిడ అంటోంది ఏంటి? మనలాగా మనం ఉండడం. మనలాగా మనం ఉండడం అంటే అది బయటైనా అలాగే ఉంటాం, ఇంట్లో అయినా అలాగే ఉంటాం. మనలాగానే మనం ఉంటాం ఎక్కడైనా. ఇది ఒక పెద్ద హోల్. ఆవిడ నోట్లో బ్రష్ పెట్టుకొని అలా రావడం అంటే మనమైనా ఇంట్లో నోట్లో బ్రష్ పెట్టుకుని ఇల్లంతా తిరగం. వాష్రూమ్లోకి వెళ్తాము, బ్రష్ సింక్ దగ్గరికి వెళ్తాము, బ్రష్ తీసుకుంటాము, దానికి వాష్ చేసుకుని దాని మీద పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుని బయటకు వస్తాం. అంతేగాని బ్రష్ పట్టుకొని ఇల్లంతా తిరగరెవరు. ఓకే, ఏదైనా ఫోన్ రావడమో ఏదైనా ఇంటే తప్ప జనరల్గా రారు. ఆ పని చేసుకునే బయటకు వస్తారు మొహం కడుక్కుని ఎవరైనా. ఫస్ట్ కంటెండరే అలా రావడం, అది ఒకవేళ బిగ్ బాస్ స్క్రిప్ట్ అయినా లేకపోతే ఆమె ప్లాన్ చేసుకున్న ప్లానింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఇది హోలే. అయితే ఆ సెంటెన్స్లో ఫస్ట్ పార్ట్ తీసుకుంటే మనలాగా మనం ఉండడం అనేది ఏదైతే ఉందో క్యారెక్టర్కి సంబంధించింది. ఆమె అలా రావడం మాత్రం స్ట్రాటజీస్ వాడడం కానీ లేదా ఏదో ముందే ఫిక్స్ చేసుకున్న ఒక ప్లానింగ్ ప్రకారం రావడం కానీ ఇది ఆమె క్యారెక్టర్కి సంబంధించింది. అంటే ఆమె ముందే ప్లానింగ్ ప్రకారమే స్ట్రాటజీ ప్రకారమే వచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా ఆ స్ట్రాటజీస్ ప్రకారం ఆ ప్లానింగ్ ప్రకారమే ఉండబోతోంది. ఇక ఒకసారి మనం జడ్జీలందరినీ ఓ రౌండ్ వేసేద్దాం. నవదీప్, చాలామంది బిగ్ బాస్ని అభిమానించే వాళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎలా ఉంటే ఫన్ జనరేట్ అవుతుంది, జనాలకు నచ్చుతారు, నెక్స్ట్ వాళ్ళకు ఓటింగ్ పెరగడం కానీ ప్రజల్లో యాక్సెప్టెన్స్ కానీ ఎలా ఉంటుంది అనే దానికి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ నవదీప్. నవదీప్ రాగానే ఓపెనింగ్ సెంటెన్స్ టెస్ట్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ద టెస్ట్ అన్నాడు. నవదీప్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆ స్పాంటేనిటీ కానీ ఆ కామెడీ పంచులు వేయడంలో ఆ ఫ్లోలో వచ్చే ఆ పంచులు కానీ నెవర్ బిఫోర్ ఆ టైమింగ్ అది నవదీప్ది. శ్రీముఖి హీ డజంట్ ఈవెన్ ఏజ్ యూసీ అనగానే మరి మీరేం తక్కువ అనేసిన పంచు. అంటే నువ్వు కూడా నా ఏజ్లో నాకేం తక్కువ కాదని. అలాగే సర్ బ్రో హృతిక్ రోషన్ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ను మోకరీ చేస్తూ నాట్స్ ఏబుల్ టు ఫర్గెట్ యా అని చెప్పడం, ఇలాంటివన్నీ నిజంగా ఎంటర్టైన్మెంటు నవదీప్ నుంచి ఎంత తోడుకుంటే అంత వస్తుంది. ఇక్కడ నవదీప్ ఏం చెప్పాడంటే
ఏరా నువ్వెలాంటోడివి అనగానే మనం మన గురించి జనాలు ఏమనుకోవాలో చెప్తాము. లేదా మన గురించి మనమేమనుకుంటున్నామో చెప్తాము. కానీ ఈ 2 కాకుండా మూడోదొకటుంటుంది లోపల. దట్ ఇన్‌సైడ్ థింగ్ ఐ వాంట్ టు సీ అన్నాడు గదా! టూ గుడ్. కానీ నవదీప్‌ను మనం ఈ 2 ఎపిసోడ్‌లలో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 'బిగ్ బాస్' స్క్రిప్ట్ ప్రకారం 'బిగ్ బాస్'కు అనుకూలంగా ఎళ్ళిపోతున్నాడు ఈ స్మైలింగ్ అసాసిన్ అనిపిస్తా ఉంది. అయితే నవదీప్ లేకపోతే మాత్రం ఈ షో 100% చాలా చప్పగా ఉండేది. ఇక నెక్స్ట్ జడ్జ్ బిందు. బిందు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. బిందు తన డమ్‌నెస్ అంతా ఆ షోలో చాలా క్లియర్‌గా, ఎవిడెంట్‌గా డిస్‌ప్లే చేస్తా ఉన్నారు. ఇక బిందును ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు శ్రీముఖి ఇలాంటి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ బిందుకి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే ఇష్టమా? లేకపోతే ఎలా ఉంటే ఇష్టం? అంటే దానికి బిందు ఇచ్చిన ఆన్సర్ ఆబ్వియస్లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉండాలి. వాళ్ళ గుడ్ సైడ్ ఒకటే చూపియకుండా ఇంకా అన్నీ బయటకొస్తే ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐయామ్ లుకింగ్ ఫర్ అని చెప్పింది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆవిడ ఓటీటీలో ఆవిడ తన స్మోకింగ్ సైడ్‌ను దాచి నెక్స్టు అతనెవరు యాంకర్ శివ. యాంకర్ శివను నామినేట్ చేసినప్పుడు ఆ తర్వాత బాబా భాస్కర్ వచ్చాకైతే బాబా భాస్కర్ కడిగి ఆరేశాడు బిందును. బిందులో ఉన్న ఆ డార్కర్ డైమెన్షన్ను చాలా దారుణంగా ఎక్స్పోజ్ చేశాడు బాబా భాస్కర్. అలాంటి బిందు గుడ్ సైడ్ ఒకటి కాకుండా ఆ నెగిటివ్ సైడ్ కూడా బయటకొస్తే ఎక్సైటింగ్‌గా ఉంటుంది అంటున్నారు. ఆవిడ తన గురించి మాట్లాడుకుంటున్నారా? వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారా అని. ఆవిడ గురించి ఓటీటీలో బాగా కీన్‌గా అబ్జర్వ్ చేసి నాలాంటి వాళ్ళకి డౌట్ వస్తే అది నా తప్పు కాదు. ఇక థర్డ్ జడ్జ్. అందరూ బిగ్ బాస్‌లో చాలామందికి, అందరికీ అనగానే చాలా ఎక్కువ మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటున్నా ఇక్కడ. నవదీప్ గురించి చెప్పినప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పాను. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా నవదీప్ ఈజ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. కానీ అభిజిత్ ఒక పర్సనాలిటీ, క్యారెక్టర్ వైజు ఒక హ్యూమన్ బీయింగ్‌గా నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. మరి అభి తప్పులే చేయడా? ఎందుకు చేయడు? చేస్తాడు. అభి కూడా మనిషే కదా! ఇక్కడ అభి ఇంట్రొడ్యూస్ అవగానే అభి చెప్పిన ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మిస్డ్ మీ అండ్ ఐ మిస్డ్ హిమ్ టూ. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే బిగ్ బాస్ ఉత్సవం అని ఏదో ఒకటి జరుగుతుంది బిగ్ బాస్ అయిపోయాక. దాంట్లో కూడా వచ్చి పూర్తిగా అక్కడ తన టైం స్పెండ్ చేయలేదు అభిజిత్. వచ్చాడు, కాసేపు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మీద కనపడడానికి ఇష్టపడలేదు అతను. కనపడలేదు కాదు, కనపడడానికి అతను ఇష్టపడలేదు. బిగ్ బాస్ షో అయిపోయాక తను స్క్రిప్ట్లు వినడానికి టైం ఉంది, వెబ్ సిరీస్ చేయడానికి టైం ఉంది, వెబ్ సిరీస్ ప్రమోషన్స్ అటెండ్ అవ్వడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. కానీ బిగ్ బాస్ కోసం మాత్రం అతని దగ్గర టైం లేదు. ఎందుకంటే అతను ఇష్టపడలేదు కాబట్టి. కానీ ఇక్కడేమంటున్నాడు, ఐ మిస్డ్ హిమ్ టూ. ఇది పచ్చి అబద్ధం. అభిజిత్ లాంటి వ్యక్తి అనే కన్నా వ్యక్తిత్వం గల వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం ఎక్స్పెక్ట్ చేయనివి. ఆ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, కామన్ మ్యాన్కి అవకాశం ఇస్తున్నారంటే అది చాలా మంచి ఆలోచన. ఇది కూడా పచ్చి అబద్ధం. కామన్ మ్యాన్కి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు బాస్? వాళ్ళంతా సోషల్ మీడియా సెలబ్రిటీస్. వాళ్ళందరూ సెలబ్రిటీస్. మన బిగ్ బాస్ 6 అది 6లో ఏమో సోదిరెడ్డిని కామనర్ అంటే ఎంత ఎటకారంగా అనిపించిందో అలాగే ఇది కూడా అంతే ఎటకారంగా ఉంది నిజం చెప్పాలంటే. తర్వాత అభి అన్నమాట, ఆడియన్స్ని కన్విన్స్ చేసే ముందు హీ ఆర్ షీ షుడ్ బి కన్విన్స్డ్ విత్ దెమ్సెల్వ్స్. ఇది నిజంగా టూ గుడ్. ఇఫ్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బియాండ్ డౌట్స్, దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు కన్విన్స్ ఎనీబడి ఆర్ కమ్యూనికేట్ విత్ అదర్స్. ఎందుకంటే తర్వాత నీ గురించి నువ్వు ఎప్పుడైతే షూర్ అవుతావో అప్పుడు మిగతా వాళ్ళను ఆ విషయం గురించి చాలా స్ట్రాంగ్గా నువ్వు కన్విన్స్ చేయగలుగుతావు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హోల్ ఏంటంటే ఫస్ట్ కంటెస్టెంట్ దివ్య నిఖితను శ్రీముఖి అడిగిన క్వశ్చన్ ఒకటి, ఈసారి కామనర్స్ నుంచి సీజన్ విన్నర్ వస్తారా లేకపోతే సెలబ్రిటీస్ నుంచి
విన్నర్ అవుతాడా, అవుతాడా, డా ఏంటి, డా అంటే మేల్ విన్నరేనా ఈ సీజను? ఆ విషయాన్ని ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేస్తున్నారా శ్రీముఖి గారు? సో మొత్తం మీద నాకు అనిపించింది ఏంటంటే హోల్ అగ్ని పరీక్ష నిండా బొక్కలే. మరి మీకేమనిపించింది?